మీ మధ్యలో వీలైతే దేవుడు మనకు దయ చూపిస్తే అదే విషయాన్ని మళ్ళీ రాబోయే వారాల్లో కూడా కొనసాగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ దేవుడు ఆలోచన ఇచ్చి ప్రేరణిస్తే కొనసాగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా ఉజ్జీవం అనే విషయం మీదే నేను మాట్లాడాలని అనుకుంటున్నా. 6వ వచనంలో ఇలా చెప్తున్నాడు దైవజనుడు, రివైవ్ అస్ అగైన్. ఏం చేయమంటున్నాడు? మరలా నీవు మమ్మను బ్రతికించు, మళ్ళీ నువ్వు మమ్మల్ని బ్రతికించు. రివైవ్ అస్ అగైన్, మళ్ళీ మమ్మల్ని బ్రతికించు. ఉజ్జీవం అని చెప్పబడుతున్న పదానికి అర్థమే పునరుద్ధరించబడటం, తిరిగి బ్రతికించబడటం అనే పదాలు అని పోయిన వారం నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను మీకు. తిరిగి మరలా బ్రతకటం, లేచి నిలబడటం, ఇలాంటి పర్యాయ పదాలు మనం వాడొచ్చు దానికి. సాధారణంగా ఉజ్జీవం అనగానే పూర్వం నుంచి సంఘాల్లో ఎలాగా అయిపోయింది అని అంటే ఉత్సాహం, ఉర్రూతలు, దీన్ని ఉజ్జీవం అని చెప్పారు. దీనినే ఉజ్జీవం అనే భావనలో ప్రకటించడం జరుగుతూ వచ్చింది. కానీ యథాస్థాయిలో ఆత్మీయుడు తిరిగి నిలబడటాన్నే ఉజ్జీవం అని చెబుతుంది బైబిల్ అంతా కూడా. కొన్నిసార్లు నేను జ్ఞాపకం చేశాను కదా, ఇది కూడా పాట కొంచెం నీరసంగా పాడుతున్నారనుకో, కొంచెం ఉజ్జీవంగా పాడు అని అంటే. ఉజ్జీవం అంటే ఆ క్షణం ఉత్సాహపడేది కాదు. ఉజ్జీవం అని అంటే అది స్థిరంగా ఒక మనిషి హృదయంలో కొనసాగేది ఉజ్జీవం. కనుక 6-7 వచనాలు ఇలా ఉన్నాయి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరుచుము, నీ రక్షణ మాకు దయచేయము అని చెప్పాడు. ఉజ్జీవం అంటే ఉద్వేగం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఉజ్జీవానికి ఉద్వేగానికి చాలా వ్యత్యాసం ఉంది. ఉద్వేగం అని అంటే కొంత ఏమంటారు దాన్ని, భావాన్ని, మనిషిలో ఉన్న ఒక ఆలోచనను వ్యక్తపరచటము ఉద్వేగపూరితమైన స్థితి అని చెప్పొచ్చు. ఆత్మీయంగా వెనకకు మళ్ళిన ఒక విశ్వాసి, ఆత్మీయంగా వెనకకు జారిన ఒక వ్యక్తి తిరిగి దేవుని వైపుకు మళ్ళీ దేవుని శక్తితో మళ్ళీ నింపబడటాన్నే ఉజ్జీవం అని చెప్పాలి. ఏదైతే ఆత్మీయతను, భక్తి జీవితాన్ని కోల్పోతాడో ఒక మనిషి, దేవుని దగ్గరికి మరలి ఆయన శక్తితో మళ్ళీ నింపబడటాన్నే ఉజ్జీవం అని అంటారు. క్రైస్తవ సంఘాలలో కావలసింది ఉద్రేకం కాదు, ఉజ్జీవం కావాలి. ఉద్రేకం ఒకవేళ మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్తోనో అందరు లేచి చప్పట్లు కొట్టి డ్యాన్సులు చేస్తూ పాడండి అని అంటే వచ్చేది అదేంటి అని అంటే ఉద్రేకం, లేకపోతే ఉత్సాహం అని కూడా అనుకోవచ్చు. కానీ దానిని ఉజ్జీవం అనడానికి వీల్లేదు, దాన్ని ఉజ్జీవం అనలేము. అది కాదు ఉజ్జీవం. ఆ కొద్దిసేపు శరీరం ఉత్సాహపడిపోయేదాన్ని ఉజ్జీవం అనలేము, దాన్ని ఉత్సాహం అనొచ్చు. అయితే ఉజ్జీవం వ్యక్తి అంతరంగంలో స్థిరంగా నిలబడిపోతుంది. ఈ ఉజ్జీవం అనే పదాన్ని ఇంగ్లీష్లో రివైవల్ అనే రాశారు. కానీ హెబ్రీ గ్రీక్ పదాల్లో వాళ్ళ పదాన్ని ఉపయోగించేటప్పుడు స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. అదేంటంటే తిరిగి బ్రతకడం అని చెప్పారు. తిరిగి మళ్ళీ బ్రతకడం, దీన్నే పునరుజ్జీవింపజేయటం అని పదం వాడారు. పునరుజ్జీవింపచేయడం, దాన్నే ఉజ్జీవం. ఉజ్జీవం అనేది మనుషులు చేసేది కాదు, అది దేవుడు చేసేది. దేవుని కృప వలన ఒక వ్యక్తి జీవితం తిరిగి ఉజ్జీవించబడుతుంది. కంపెనీలు ఉంటాయి, కంపెనీలు ఇంకా బాగా ఏమంటాం, డెవలప్ అవ్వాలి, ఎక్కువ సంపాదన కలిగి ఉండాలి అని అంటే మేనేజ్మెంట్ స్కిల్తో కొనసాగుతాయి అవి. మేనేజ్మెంట్ స్కిల్, ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తే ఇది ఇంకా దినదినం ప్రవర్ధమానం చెందుతుందో అని వాళ్ళు ఆలోచన చేసి ప్రణాళికలు వేసి ప్లాన్లు చేస్తారు. దీన్ని మేనేజ్మెంట్ అంటారు. ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ చేతిలో, ఆ ప్రకారంగానే వాళ్ళు నడుచుకోవటం, దాన్ని వృద్ధి చేసుకోవటం జరుగుతుంది. సంఘం మేనేజ్మెంట్తో వృద్ధి చెందదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సంఘాలు మేనేజ్మెంట్ చేయటం వల్ల వృద్ధి చెందాం. సాధారణంగా మన సంఘాల్లో ఏమనుకుంటారంటే మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే సంఘాలు డెవలప్ అవుతాయి అనుకుంటారు. 1% కూడా కాదు అది. ఎందుకు కాదు అని అంటే, సంఘం వృద్ధి చెందాలి, దీవించబడాలి అంటే ఎవరు పని చేయాలి? అందులో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. ఎవరు పని చేయాలి? పాస్టర్లు కాదు, పాస్టర్ అనుకుంటారేమో, సంఘ పెద్దలు కాదు, సంఘ పెద్దలు అనుకుంటారేమో.
ఎవరు పని చేయాలి మన మధ్యలో? పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అంతరంగంలో పని చేయాలి. అప్పుడే దీవెనకరమైన గొప్ప కార్యాలు సంఘాలలో జరుగుతాయి. పరిశుద్ధాత్మ పని చేయాలంటే మనమందరం ఒక యూనిటీకి రావాలి, మనమందరం ఏకత్వంలోకి రావాలి, మనమందరం దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకోవాలి. అప్పుడు దేవుని ఆత్మ మన మధ్యలో పనిచేస్తాడు. దేవుని ఆత్మ మన మధ్యలో ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభిస్తాడో మనలో ఉజ్జీవం అధికమైపోతుంది. ఒక్కొక్కరం దేవుని ఎదుట యోగ్యులుగా ఆత్మతో నింపబడే వారిగా మనం మార్చబడతాం. నేనన్నా ఉద్రేకము ఉజ్జీవం రెండు వేరు వేరు అని. పిల్లలు పెద్దవాళ్ళు బైక్ నడిపేదానికి పిల్లల బైక్ నడిపేదానికి కొంచెం తేడా ఉంటుంది కదా. ఒక 20 ఏళ్ళ కుర్రోడికి బైక్ ఇచ్చి చూడండి ఎలా నడుపుతాడు కదా. స్పీడ్ అంటున్నారు, మీరే అంటున్నారు కదా. అదే ఒక పరిపక్వత కలిగిన లేకపోతే ఒక 40 దాటిన వ్యక్తికి ఇచ్చి చూడండి ఎలా నడుపుతాడు. కొంత ఆ తేడా వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఎందుకు అలా నడుపుతాడు? వాడిలో ఉద్రేకం ఉరకలు వేస్తూ ఉంది కాబట్టి, ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంది కాబట్టి. ఎప్పటికీ అలాగే ఉంటుందా వాడి ఉత్సాహం, వాడి ఉద్రేకం? వయసు పెరుగుతున్న కొలది అనుభవాలు, ఆలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో ఉద్రేకానికి ఉజ్జీవానికి కూడా అంతే తేడా ఉంటుంది. ఇప్పుడు బైకులే కాదు, అప్పుడు రథాలు కూడా అలాగే నడిపారంట. ఒకటి గురించి ఇలా చెప్తున్నాడు. రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. వాడు రథం తోలుకుంటూ వస్తున్నాడు. చూసేవాళ్ళు ఇలా అంటున్నారు, నింషీ కుమారుడైన యెహూ తోలడం అంటే ఒకడు బైక్ నడిపితే ఇది ఖచ్చితంగా వాడే ఉంటాడు రా అని మన వీధిలో వాడి గురించి అనుకోమా? ఆ టైపులో నింషీ కుమారుడైన యెహూ తోలినట్టుగా, వెర్రివాడు తోలినట్టుగా తోలుతున్నాడు రథాన్ని అన్నారు. అది ఉజ్జీవాలు కావు, అది వెర్రితనం అవుద్ది అన్నమాట. సంఘాలలో అలాంటివి వెర్రితనం అవుతున్నాయి. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. చాలా గొప్ప గొప్ప నవలలు రాసిన రచయిత ఆయన. ఒక పుస్తకం ఇలా రాశాడు. దాని పేరు ఏంటంటే బేతాళ ప్రశ్నలు. ఆ పుస్తకం పేరే బేతాళ ప్రశ్నలు. ఒక ప్రశ్న ఇలా ఉంటుంది అందులో. ఆ ప్రశ్న ఇలా అడుగుతాడు. ఈ ప్రశ్నల ఉద్దేశం ఏంటంటే మన ఆలోచనల్ని పదును పెట్టడం కోసం చేసే ప్రయత్నం అన్నమాట. మనం ఎలా ఆలోచన చేస్తాము అని. ఆయన ఇలా ప్రశ్న వేశాడు. ఏంటంటే ఒక కుండ ఉంది, కుండ లేకపోతే బిందె అనుకోండి ఉంది. అది స్పీడ్గా వస్తున్న ట్యాప్ నీళ్ళు ఉన్నాయి కదా, ట్యాప్ అంటాంగా. ఆ స్పీడ్గా వస్తున్న ట్యాప్ను ఓపెన్ చేసి ఆ ట్యాప్ కింద ఈ కుండను పెట్టాడు. కానీ ఎంతకీ ఆ కుండ నిండలేదు అన్నాడు ఆయన. ఎంతకీ ఆ కుండ నిండలేదు అన్నాడు ఆయన. అయ్యో, ఎవరో అన్నారంట మధ్యలో, దానికి రంధ్రం పడిందేమో సార్. కాదు, కొత్త కుండ అన్నాడు మళ్ళీ. స్పీడ్గా వస్తున్న నీళ్ల కింద ఆ బిందెను లేకపోతే ఆ కుండను పెట్టాడు. అంటే మనం ఇలాగంటామని తెలిసి ముందే అన్నట్టున్నాడు ఆయన అందులోనే. అది కొత్త కుండ, దాని కింద పెట్టాడు, కానీ అది నిండలేదు. ఎందుకు నిండలేదు? గంట అయింది, 2 గంటలు, 2-3 రోజులైనా నిండలేదు అని అన్నాడు. చివరికి ఆయనే దాన్ని చెప్పాడు, దాన్ని బోర్లించి పెట్టారు అన్నాడు. ఆ కుండను ఏం చేశారంట? ట్యాప్ కింద ఆన్సర్ ఏంటంటే బోర్లించి పెట్టారు. ఎన్ని రోజులకి నిండిద్ది అది? అప్పుడు ఎప్పటికీ నిండదు. చాలాసార్లు పని కరెక్ట్గానే జరుగుతున్నట్టు అనిపించింది, కానీ దాని ఫలాలు కనబడవు మనకు. సంఘంలో కూడా పరిచర్య జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది, కానీ ఫలాలు కనిపించకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు కోరుకున్న విధానంలో జరగకపోవటం, దేవుడు ఆశించిన విధానంలో అది జరగకపోవటం. దేవుడు చిత్తం వేరే ఉండగా, ఆలోచన ఇష్టం వేరే ఉండగా, మన ఇష్టం మనం జరిగిస్తూ ఉండగా దేవుడు దానికి ఎలా సహకరిస్తాడు? మానవ ఇష్టాన్ని, మానవ స్వార్థానికి ఎందుకు దేవుడు సహకరించడు. ఆ కారణం చేత పనులు జరుగుతున్నట్టుగానే ఉంటాయి, కానీ
ఫలితాలు రానట్టుగా కనబడుతూ ఉంటాయి. అందుకని ఉజ్జీవ కూడికలు జరిపించినా కూడా సంఘాలలో ఉజ్జీవం రాకపోవటానికి అది చాలా దుఃఖకరమైన సంగతి, అది చాలా బాధాకరమైన సంగతి. చాలా చోట్ల గొప్ప బాధకులు ఈయన సరిగ్గా చెప్పడు, ఆయనైతే బాగా చెప్తాడు, ఏది విశ్వాసులు అనే మాటలు, ఆయనైతే సరిగ్గా చెప్పడు, ఈయన ఇంకా బాగా చెప్తాడు. అంత బాధకుడిని తీసుకొచ్చి కూడిక పెట్టిన తర్వాత కూడికలు బ్రహ్మాండంగా జరుగుతాయి. వంటవాడిని కూడా మంచి వంటవాడిని పెట్టుకుంటున్నాం, మా భోజనాలు కూడా చాలా బాగా జరిగినాయి, అన్ని డబ్బులు కూడా అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఎంతమంది ఉజ్జీవించబడ్డారు అంటే ఏం చెప్తాం? ప్రసంగికుడు సూపర్గా చెప్పాడు, వాక్యం మంచి వాక్యం చెప్పాడు. మరి ఉజ్జీవం ఏది? వాస్తవంగా నేను ఎంచుకున్న ఈనాటి ఈ సందేశంలో నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఉజ్జీవానికి పునాది ఏంటి? ఉజ్జీవానికి పునాది మొదటి పాయింట్ చెప్తాను నేను. ఉజ్జీవానికి పునాది, దేనిని బట్టి ఉజ్జీవం కలుగుతుంది సంఘంలో లేకపోతే వ్యక్తి జీవితంలో? దేనిని బట్టి ఉజ్జీవం కలుగుతుంది, దేని ద్వారా ఉజ్జీవం జరుగుతుంది? నేను పోయిన వారం కూడా చాలా వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేశా. వాస్తవంగా ఆ ఒక్కటే చెప్పి వదిలేయాలి, ఆ తలంపుని చెప్పి వదిలేయాలనుకున్నాను. ఎందుకో ఈ అంశం మీద కొనసాగిస్తే బాగుంటుందేమో అని నాకు తలంపు కలిగింది. నిజంగా మనం వ్యక్తిగతంగా ఎవరికి వారు ఉజ్జీవించబడాలి కాబట్టే మనం దేవుని వాక్యాన్ని స్వీకరించే వారిగా ఉందాం. దేవుడు మనకు అందరికీ ఆ కృప దయచేయునుగాక. ఉజ్జీవం కొన్ని షరతులతో కూడింది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఉజ్జీవం షరతులతో కూడింది. కోరుకోగానే వచ్చేది మన జీవితాల్లోకి, ఆశించగానే వచ్చేది మన జీవితాల్లోకి. మనందరికీ కావాలి, నాతో సహా అందరూ ఉజ్జీవించబడాలి, అందరికీ ఉజ్జీవం కావాలి. కానీ అది షరతులతో కూడి ఉంది అని వాక్యం చెబుతూ ఉంది. ఏంటి ఆ షరతులు? ఈ పాయింట్లో ఆ షరతులు లేకపోతే ఆ పునాది ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో 4 ఆలోచనలు దేవుని వాక్యం మనకిస్తూ ఉంది. దీనికోసం దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదివితే అందులో భాగం మనం ఆలోచించేద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని అన్నాడు. ఏంటి ఇందులో 4 ఆలోచనలు అని అంటే, మొదటిది మనుషులు తమను తాము తగ్గించుకుంటే దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. రెండవది ఏం చెప్పాడు అని అంటే, సరి అయిన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన చేస్తే దేశంలో దేవుడు పని చేస్తాడు అన్నాడు. మూడోది ఏం చెప్పాడంటే, ఇక్కడ చెడు మార్గాన్ని విడిచి నన్ను వెతికితే నేను దేశంలో పని చేస్తాను అన్నాడు. నాలుగోది ఏం చెప్పాడంటే, పాపాలు ఒప్పుకుంటే నేను వారి మధ్యలో వారి దేశంలో పని చేస్తాను అని చెప్పాడు. కనుక తమ్మును తాము తగ్గించుకోవాలి. ఈరోజు కావలసింది ఏంటంటే తగ్గింపు హృదయం, తగ్గింపు హృదయం, తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు. ఈ తగ్గింపు ఆత్మీయుల జీవితాల్లో కొరవడుతున్న దినాల్లో మనం ఉన్నాం మిత్రులారా. తగ్గింపు తగ్గిపోయిన ఆత్మీయుల జీవితం తగ్గించుకోగలమా? భరించుకోగలమా? ఓర్చుకోగలమా? ఎంత తగ్గించుకోగలవు నువ్వు? ఏ విషయాలకు తగ్గించుకోగలుగుతున్నావు నువ్వు? తగ్గించుకోవడం అని అంటే నీకు అసలు అర్థమైందా? నీ వ్యక్తిగత జీవితంలో తగ్గింపు హృదయం, తగ్గింపు స్థితి నువ్వు కలిగి ఉన్నావా? చిన్న చిన్న విషయాలకే మనం చాలా గాబరా పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు. మాటలు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడన్నా తాగిపోతా? ఆయన తాగాడా? ఆయన తాగిపోతా అన్నారా? ఆయన తిండిపోతా అన్నారా? ఆయన మాంత్రికుడా? స్వస్థపరిచాడు కాదు. అందుకని ఏమంటున్నారు వాళ్ళు వచ్చి ఆయన్ని? మాంత్రికుడు. బయల్జెబూలు అంటే అర్థం ఏంటంటే మాంత్రికుడు అనే దయ్యముల అధిపతి ఈయన చేతిలో ఉన్నట్టు అర్థం. మంత్రికుల దగ్గరే కదా శక్తులు ఉండేది. అలా ఈయన అలాంటోడు అని అన్నారు ఆయన్ని.
తాగుబోతన్నారు, తిండిపోతన్నారు, శుంకరులతోనూ పాపులతోనూ స్నేహం చేస్తున్నాడు, అచ్చిచ్చే అని అసహించుకున్నారు. పల్లెత్తి మాట్లాడారా? కానీ సందర్భం వచ్చినప్పుడు ఒక్క మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించండి చాలు, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ వద్దు, నిరూపించండి ఒప్పుకుంటానన్నాడు. నిరూపించారా? మరి 100 వస్తాయి. నిరూపణకు వచ్చేసరికి అసలు వాళ్ళు నిలబడ్డారా? పోనీ అక్కడ అంతెందుకు, ఆయన విషయం ఎందుకు? అసలు పాపం లేనివాడు ఒకడు వచ్చి ఈ అమ్మాయి మీద రాయి వేయండి అన్నాడు. వేశారా? ఎంతమంది వచ్చారంట అప్పుడు? పెద్దవాడు మొదలుకొని చిన్నవారు వరకు ఆ రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంటే చిన్నోళ్ళు కూడా వచ్చారు. ఏం చేయడానికి? ఆమెను రాళ్ళతో కొట్టి చంపుదామని చెప్పేసి. అంటే పోగు చేసుకొని వచ్చారనమాట వాళ్ళు వీళ్ళు అందరు కలిసి. స్నేహితులారా, తగ్గింపు అని అంటే వాస్తవంగా సందర్భం వచ్చినప్పుడే తగ్గించుకోవటం కాదు. తిట్టాడుగా తగ్గించుకో, అన్నాడుగా తగ్గించుకో, అప్పుడే కాదు. అది మన వ్యక్తిత్వం అయిపోవాలి. అది మన లోపల ఆ గుణము మనం డెవలప్ చేసుకొని ఉండాలి. ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండటం. దీన మనసు అనే వస్త్రం అన్నాడు పేతురు. దీన మనసు అనే వస్త్రం అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అంటూ పౌలు చెప్పిన మాట. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి, అబ్బా ఎలా సాధ్యమైందో. మనుషులం ఈరోజుండి రేపటి వరకు ఉంటామని ఎవరు గ్యారంటీ ఇస్తాం? ఏదో అంటున్నాం కానీ మాట వరుస మాట. పోతూ ఏమవుతో వాక్యం చెబుతూ ఆగిపోతే గుండె ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? మనం నిన్నటి వారం అన్నాడు భక్తుడు, ఎందుకంటే ఈరోజు కంప్లీట్ కాలేదు కాబట్టి మన జీవితంలో అని ఆయన భావన. అలాంటి మనం పొంగిపోతాం. మరి పొంగబాకరా బాబు పొయ్యిపాలు అవుతావు అని సామెత. పొంగబాకరా బాబు ఏమైపోతావు? పొంగి పొయ్యిపాలు అవుతావురా. పొంగిన పాలు ఏమవుతాయి? పొయ్యికి కొంత షేరు, పొయ్యిపాలు అవుతాయి. పొంగటం ఎందుకు అని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? తమ్మును తాము ఏం చేయాలి? తగ్గించుకోవాలి. 51వ కీర్తన 17వ వచనం ఏం చెప్తుందో చూడండి. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి, విరగ్గొట్టుకోవాలి మన మనస్సును మనం. నలిగిన హృదయం అలక్ష్యం చెయ్యం. నలిగిపోవాలి హృదయం, విరిగిపోవాలి. విలియం మెక్డొనాల్డ్ అనే ఒక బైబిల్ వ్యాఖ్యాత ఓ రోజు యవనస్తుల కూడికలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. చాలా సంవత్సరాల క్రితం ఆయన అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరు లేరు. అప్పుడు మందిరంలోకి ఇంకెవరు రాలేదు. ఒక యవనస్తుడు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఆయన ప్రార్థన కొంచెం పైకి వినబడుతుంది, ఎవరు లేరని పైకి చేస్తున్నాడేమో కొంత. ఈయన దగ్గరగా వెళ్ళి విన్నాడంట. ఆ యవనస్తుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను విరువయ్యా అన్నాడంట. అని చేస్తున్నాడు. ఏం లేదు, ఒకటే మాట, ప్రభువా నన్ను విరు అంటున్నాడంట. ఈయన ఆ విషయముని, వీడెవడరా బాబు నన్ను విరువు అంటున్నాడు, అందరూ ఎవరన్నా నన్ను విరువు అంటారా? కట్టమంటారు. ఏమంటారు? నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను పరిశుద్ధపరచు. మంచి ప్రార్థన అవుతుందేమో కానీ అతడే నన్ను విరువు ప్రభువా అన్నాడట. ఆ మాటకు ఆయన ఇన్స్పైర్ అయ్యి నిజమైన శిష్యత్వము అనే పుస్తకం రాస్తాడు. దాంట్లో అట్ట మీద వెనక ఈ సందర్భాన్ని రాస్తాడు ఆ దైవజనుడు. విరిగిన అనుభవం లేని వ్యక్తులు తగ్గించుకోలేము మిత్రులారా. నలిగిన అనుభవం, విరిగిన అనుభవం లేకపోతే తగ్గించుకోలేము. మనం మాట్లాడే మాటలు సత్యంగా, యథార్థంగా, నీతిగా, గొప్పగా కనబడుతున్నప్పటికీ కూడా అందులో స్వార్థమే ఉంటాయి. అందులో స్వార్థం అడుగడుగునా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే విరిగిన అనుభవంలోకి మనం వెళ్ళిపోతామో దేవుడు మన జీవితంలో ఉజ్జీవాన్ని ప్రారంభిస్తాడు. విరిగిన స్థితిలోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో దేవుడు మన బ్రతుకులో ఉజ్జీవాన్ని ప్రారంభిస్తాడు. తమ్మును తాము తగ్గించుకోవటం అని అన్నాడు. విరిగిన స్థితి, నలిగిన స్థితి. యేసుక్రీస్తుని ఎవరు తగ్గించారు? యేసుక్రీస్తుని ఎవరు తక్కువ చేశారు? చెప్పండి, ఎవరు చెప్తున్నారుగా? నువ్వేగా. ఆయనే చేసుకున్నాడంట, తనను తానే. ఎవరు చేశారు ఆయన్ని తక్కువ? నన్ను తక్కువ చేస్తావా? యేసుక్రీస్తు అనొచ్చా? అసలు చేసింది ఎవరు ఆయన్ని అక్కడ?
ఆయనే చేసుకున్నాడు. ఆయనే చేసుకున్నాడు. నేను చెప్తాను చూడండి, మీ మీ మధ్యలో కూడా విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. సహోదరులు చక్కగా ఇలాగే కూర్చొని ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన జరుగుతుండగా ఒక ఆమె ప్రార్థన, ప్రభువా నేను పాపిని నాయన, దుర్మార్గురాలు నాయన అంటే పక్క ఆమె ఏకీభవించి అవును ప్రభువా ఉంది. నేను పాపి ఎక్కడ చూసినావే నేను పాపం చేయంగా అని వేసుకుంది చూడు, లేచింది ఏకీభవించినందుకు. అవునంటున్నావు, ఎక్కడ చూసినావు నువ్వు నేను పాపం చేయంగా? ఎక్కడ చూసినావే చెప్పు నాకు ఇప్పుడు. పనికి మాలిందానా, నువ్వు తిరిగిపోద్దా అని పోయిండు. నన్ను అంటావా? పోయమ్మ నేనేమన్నా, నువ్వు అన్నదానికి నేను అంటా 100 అనుకుంటా నా గురించి, నీకెందుకు అంటే అది నిజమైన పశ్చాత్తాపమేనా? అది నిజమైన తగ్గింపుతో కూడిన ప్రార్థనేనా? నా గురించి నేను 100 అనుకుంటా కానీ నువ్వంటావా నన్ను నేను ఊరుకోను అంటే ఇదేమి కర్మ? మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరన్నారు అసలు? 100 మంది అన్న దానికంటే కూడా అసలు ఆయన ముందే ప్రిపేర్ అయ్యి భూమి మీదకి వచ్చాను. నేను చావటానికే వచ్చాను, చంపాలనుకున్నారు చంపండి రాబాయి అని చేతులు చాపి అప్పగించుకున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు. తగ్గింపు, ఆయన కంటే ఉన్నతమైన తగ్గింపు కలిగిన వాడు ఎవరున్నారు? 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో మనం చదువుతాం చూడండి మిత్రులారా. 66వ అధ్యాయం చదువమ్మా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకునో వానినే నేను. దేవుని మాట విని మనం ఏమైపోవాలి? వణకాలి, ఆగిపోవాలి అక్కడే. దేవుడు ఇలా అన్నాడు అని అంటే అది చేయకూడదు. దేవుడు ఇలా చెప్పాడు అంటే అది చెయ్యాలి. చేయమన్నాడంటే చేయాలి, వద్దన్నాడంటే ఆపాలి. అందుకే అంటున్నాడు ఎవరు నా మాట విని వణుకునో. అది దీనత్వంలో ఒక గుణం ఏంటి అని అంటే ఆయన మాట విని వణకడం. ఆయన మాట విని చాలా ఉంటాయిలే వాక్యాలు, చాలా ఉంటాయిలే వాక్యాలు అలాగే ఉంటాయిలే, మాకు అన్నీ తెలుసులే, మాకు తెలియని వాక్యాలు నువ్వు కొత్తగా చెప్పేది, ఎలా ఉండాలో తెలుసు, ఏం చేయాలో కూడా మాకు తెలుసు అంటే ఎలా? అందుకని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దీనులకు 4:6, యాకోబు పత్రిక 4:6, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కృప ఎవరికి ఇస్తాడు అంటున్నాడు దేవుడు? దీనులకు ఇస్తాడు. మిత్రులారా, నువ్వు దీనంగా ఉంటే నీకే కృప, నువ్వు దీనంగా ఉంటే నీకే దేవుని కరుణ, దేవుని కనికరం నీకే, కేవలం నీకోసమే. అందుకని దేవుని వాక్యం చెప్తుంది ఉజ్జీవానికి పునాదిలో మొదటి మెట్టు ఏంటి అనంటే, మొదటి భాగం ఏంటి అనంటే తమ్మును తాము మనిషి ఏమవ్వాలి? తగ్గించుకోవాలి. దీన మనస్సు, హ్యూమిలిటీ అనుకోవచ్చు, దీన మనస్సు అనుకోవచ్చు. రెండవ సందర్భం చెప్తా, ప్రార్థన అన్నాడు. రెండవది ఏంటి అంటే ప్రార్థన. దీన మనస్సు లేని ప్రార్థన, సుంకర పరిశైలి ప్రార్థన మనకు బాగా తెలుసు కదా. ఒక ఆయన ఏమంటున్నాడు, నాకెప్పుడు ఆ ప్రస్తావన నా మనసులోకి వచ్చిన, నాకు ఇలా ఆ విజువల్ నాకెందుకు ఇలా రిజిస్టర్ అయింది నా మైండ్లో. కొత్తల్లుడు అత్తగారింట్లోకి టీవీగా డైరెక్ట్ పోయినట్టు పోయాడు ఆయన. ఎవరైనా ఇది మాది కాదు, నాకంటే ఎక్కువ గౌరవనీయమైన వ్యక్తి ఎవడున్నాడు ఇక్కడ అనే భావన డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేశారు, పరిసయుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. ఎప్పుడు బైబిల్ చాలా చక్కగా చెప్తుంది ఏంటంటే ఇద్దరు ఒకడే చేశాడు ప్రార్థన అని చెప్పాల, ఇద్దరూ ప్రార్థన చేశారు. కన్యకల గురించి మాట్లాడుతూ 5 కన్యకలు 5 చెడిపోయిన వాళ్ళు అని చెప్పలా, ఏమన్నాడు? 10 మంది కన్యకలే అని చెప్పాడు. ఎంత చక్కగా చెప్తాడో. ఇద్దరిద్దరు 2 గుంపులు. చాలా ముఖ్యంగా లూకాసు వార్తలో ఎక్కువ చెప్తాడు, ఇద్దరిద్దరు గురించి చెప్తాడు. ఏమంటాడు వీళ్ళ గురించి? ఇద్దరూ ప్రార్థన చేయడానికే వెళ్ళారు. వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉన్నాయి? స్వార్థపూరితమైన, అహంకారపూరితమైన ప్రార్థన ఒకరిదైతే, ఒకరు దీన మనసుతో చేసిన ప్రార్థన ఒకరిది అంగీకరించబడింది, పైగా ఇంకొకరిది తిరస్కరించబడటమే కాకుండా అతన్ని దేవుడు నేరస్తుడిగా పరిగణించి ప్రకటించాడు. అతన్ని దేవుడు నేరస్తుడిగా పరిగణించాడు. అందుకని సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 8వ వచనంలో మనం ఇలా చదువుతాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు వాళ్ళు అర్పించారు బలి, ఇంకొకళ్ళు కూడా అర్పించారు. చదవండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు. భక్తిహీనులు అర్పిస్తున్నారు, భక్తి గలవారు అర్పిస్తున్నారు. కానీ భక్తిహీనులు అర్పించే బలి ఆయనకి అసహ్యం అనిపించింది. యథార్థవంతులు ప్రార్థన బలి కానీ ఏదైనా ఆయనకి ఎలా కలుగుతుంది? ఆనందం కలుగుతుంది అని చెప్పాడు. యథార్థత లేకుండా ప్రార్థించిన
యథార్థత లేకుండా దేవుని సన్నిధిలో ప్రవర్తించినా మనం ఏం చేసినా ఆయన దానిని బట్టి సంతోషించడు. దేవుడు తన ప్రజలు దీవించబడాలని కోరుతూ ఆయనకి మనకి మధ్యలో ఒక వారధి, ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేశాడు. అదేంటంటే ప్రార్థన. మనం ప్రార్థించాలి, ఆయన మనల్ని దీవించాలి, ఆయన దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రార్థించాలి, ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. అయితే మన ప్రార్థన ఆయనకు ఆనందాన్ని కలగజేసేదిగా ఉండాలి. 145వ కీర్తనలో 18వ వచనంలో ఇలా అన్నాడు, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ దగ్గరగా ఉన్నాడంట. అంటే నిజంగా మొరపెడుతున్నారంటే అబద్ధంగా కూడా మొరపెడుతున్నారు అన్నట్టే కదా. వాళ్ళ సమయం వ్యర్థం. లోకంలో వ్యక్తులే అంటున్నారు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని ఇంకేదో ఎలా అన్నప్పుడు మరి మనం ఎలా చేయాలి దేవుని సన్నిధిలో? లోకంలో నిత్య జీవం గురించి అసలు కనీసం ఇసుమంతైన ఆలోచన లేని వ్యక్తులే లోకంలో మాట్లాడుతుండగా నిత్య జీవం గురించి పూర్తి అవగాహన కదా మనకు. ఖచ్చితంగా వాక్యంలో చాలా విషయాలు మనకు తెలియకపోవచ్చేమో, కానీ రక్షించబడిన ప్రతి ఒక్కడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడని తెలుసు మనందరికీ. పరలోకం దేవుడి దగ్గర ఉంటామని తెలుసు. వాక్యంలో చాలా విషయాల పట్ల అవగాహన మనకు లేకపోవచ్చు, కానీ ఈ అవగాహన అందరికీ ఉంది కదా. మరి అలాంటి మనమే చిత్తశుద్ధి లేకుండా ప్రభువుని ఆరాధించగలిగితే, చిత్తశుద్ధి లేకుండా ప్రభువుని వెంబడించగలిగితే, వినయ మనస్సు దేన మనస్సు లేకుండా ప్రార్థిస్తే దేవుడు ఎలా జవాబిస్తాడు? మూడో విషయం అందులో నుంచే, దేవుణ్ణి వెదకి చెడు మార్గం విడిచిపెట్టాలి అని చెప్పాడు. దేవుణ్ణి వెతకడం, చెడు మార్గాన్ని విడిచిపెట్టడం. దేవుణ్ణి వెతకడం బాగానే ఉంది, కానీ చెడు మార్గాన్ని విడిచిపెట్టడం. అందుకని వెతికే దగ్గర కూడా మనం 14 కీర్తనలో చదువుతాం. 14 తర్వాత 53, 52లోను, అదే 53వ కీర్తనలో, దేవుని వెతుకువారు కలరేమో అని వివేకము కలిగి వెతుకుతున్నారు. కానీ ఎలా వెతుకుతున్నారు? వివేకము లేకుండా వెతుకుతున్నారంట. ప్రార్థిస్తున్నారు, కానీ ఎలా ప్రార్థిస్తున్నారు? వివేకం లేకుండా ప్రార్థిస్తున్నామంట. ప్రకటిస్తున్నాం, కానీ ఎలా ప్రకటిస్తున్నాము? వివేకం లేకుండా ప్రకటిస్తున్నాం అనమాట. ఆరాధిస్తున్నాం, కానీ ఎలా ఆరాధిస్తున్నాము? వివేకము లేకుండా ఆరాధిస్తున్నాము అని చెప్తున్నాడు. కనుక మిత్రులారా, చెడు మార్గాన్ని విడిచిపెట్టకుండా ఆయన్ని వెదకలేము, ఆయన్ని వెంబడించలేము. గుర్తుపెట్టుకోవాల్సిన మాట. చెడు మార్గాన్ని విడిచిపెట్టకుండా ఆయన్ని మనం వెదకనూ లేము, ఆయన్ని మనం వెంబడించనూ లేము. 8వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనంలో ఇలా అంటాడు. 8వ అధ్యాయం ఇక్కడ ఏమంటాడు? బిల్దదు మాటలు అనుకుంటాను పైన. ఆయన ఏమంటాడు? నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకు, జాగ్రత్తగా వెతక. ఆ తర్వాత వచనాల్లో కూడా ఆయన యోబుకు ఆపాదించిన మాట తప్పు, కానీ ఆయన మాట్లాడిన మాట కరెక్టే. కరెక్ట్ మాటే మాట్లాడాడు, కానీ అది ఎవరితో మాట్లాడకూడదు? యోబుతో మాట్లాడవలసింది కాదు, కానీ కరెక్టే మాట్లాడాడు. యోబు మీద సదభిప్రాయం లేనందువలన దానిని యోబుకు ఆపాదించాడు ఆ వ్యక్తి. కానీ ఏమంటున్నాడు? మళ్ళీ కంటిన్యూ చేయమా మాటని. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. అదే కదా ఉజ్జీవం. ఆయన మన మీద శ్రద్ధ నిలపాలి, ఆయన హస్తం మనకు తోడుండాలి, ఆయన మనల్ని తిరిగి నిలబెట్టాలి, ఆయన మనలను నడిపించాలి, ఆయన మనకు సహాయం చేయాలి, ఆయన మనతో ఉండాలి, ఆయన మనలో ఉండాలి అని చెబుతుంది దేవుని వాక్యం. అదే ఉజ్జీవానికి నాంది అని చెబుతుంది దేవుని వాక్యం. కనుక హృదయపూర్వకంగా వెతకటం. కీర్తన గ్రంథంలోకి రండి. 78వ కీర్తన 34వ వచనంలో, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకునిరి. తిరిగి రావటం. దేవుడు ఎప్పుడు ఏం కోరతాడంటే తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి. పాత నిబంధన గ్రంథాలు చదువుతాం, భ్రష్టులకు పిల్లలారా ఏం చేయాలి? తిరిగి రండి, నేను మీ దేవుడినగు యెహోవాను, తిరిగి రండి, రండి మన వివాదం తీర్చుకుందాం. వివాదం ఉన్నప్పుడు మీరు నా గుమ్మం దొక్కొద్దు. సాధారణంగా లోకంలో ఉన్న మాట. వివాదం ఉంటే ఏం చేస్తాం? మీరు మా గుమ్మం దొక్కొద్దు, ఈరోజు నుంచి మేము కూడా మీ గుమ్మం దొక్కం అంటాం.
కానీ దేవుడు ఏమంటున్నాడు? వివాదం ఉంది కదా, అలా ఉండటానికి వీలేదు. రండి మనం ఏం చేద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం, తీర్చేసుకుందాం, వివాదం ఉండరాదు. అబ్రహాం అంటాడు లోతుతో, నువ్వు నేను మనం బంధువులం, మన మధ్యలో ఏముండకూడదు, వివాదం ఉండకూడదు. అంతకంటే ఎక్కువైంది మనం దేవుని పిల్లలం. వివాదం ఉండొచ్చునా? ఉండకూడదు. అంతకంటే ఎక్కువైన వాళ్ళం మనం, అంతకంటే విలువైన స్థానంలోనే ఉన్నాం మనం. ఉండకూడదు, ఉండనే కూడదు అని వాక్యం చెబుతూ ఉంది. మూడో విషయం, నాలుగో విషయం ఇందులో, మొదటి పాయింట్లో నాలుగో విషయం ఏంటి? పాపాలు ఒప్పుకోవడం. పాపాలు ఒప్పుకోవడం. యోహాను మొదటి పత్రికలో ఇలా చదువుతాం, మొదటి అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకోవడం. ఒప్పుకునే గుణం. ఒకసారి ఓ దైవజనుడు ఇలా చేశాడు. గొడవ పడిన ఇద్దరు యవనస్తుల్ని సమాధానపరుస్తూ ఉండగా, బాబు మీరు సమాధాన పడండి, మీరిద్దరు లేక మనము దేవుని పిల్లలం, మన మధ్యలో ఇలాంటి ఉండకూడదు నాయనా, సమాధాన పడండి అంటే, ఫస్ట్ వాడిని చెప్పమను. యువతనోడు ఏమంటాడు? ఫస్ట్ వాడిని చెప్పమను, నేను చెప్తా ఆ తర్వాత అంటాడు. వాడినే చెప్పమను ఫస్ట్. నేను అసలు నిజంగా క్షమాపణ చెప్పే మొఖాలైతే వాళ్ళిద్దరి తగ్గించుకునే మనసుంటే ఫస్ట్ ఎవడ చెప్పాడని కాదు అక్కడ, నేను చెప్పానా లేదనే కదా. నా బరువు దించుకోవాలని నేను చూడాలి, కానీ నా నెత్తిన ఉన్న బరువు దించుకోవాలని వాడు నాకు చెబితే నా కడుపు నిండిద్దా? నాకేమైద్ది క్షమాపణ చెప్తే? నాకేం జరిగిద్ది? ఏం మేలు జరిగిద్ది? అంతేకాదు, ఇప్పుడు ఎవరైనా మనకి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయారనుకో, ఆత్మసంతృప్తి కానీ బలం ఏమైనా వచ్చిందా కొద్దిసేపటికి? మనం ఎక్కడైనా కలిసినప్పుడు పెన్ను ఏమో ఇచ్చామనుకో, అన్న ఒకసారి పెన్ ఏంటి, ఫోన్ అడుగుతారు ఎవరు, నా ఫోన్లో రీఛార్జ్ సడన్గా అయిపోయింది బ్రదర్, నేను కాల్ చేసుకోవాలి, ఫోన్ ఇవ్వండి అన్నారనుకోండి. మనం ఫోన్ ఇచ్చాం, వాళ్ళు ఏమంటారు మళ్ళీ తిరిగి? థ్యాంక్స్ అంటారు. ఏమైంది ఈ లోపు మనకి? కానీ చెప్పలేదనుకో, అప్పుడు ఏమైంది మనకి? వీడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. ఎందుకో అలాగ అలవాటు పడిపోయాం మనం. అలా అలవాటు అక్కర్లేదు, దానివల్ల మనకి ఎలాంటి థ్యాంక్స్కి లాభం లేదు, వాడు చెప్పకపోయినా నష్టం లేదు, ఏం నష్టం లేదు. కానీ అలాగ అలవాటు పడిపోయాం. కారణం ఏంటి అని అంటే, నేనంటే ఏంటి అనేది లోపల సావలేదు కాబట్టి అది వచ్చింది అనమాట. ఇది ఎప్పుడైతే బాబా ఒకసారి ఇది ఎప్పుడైతే విశ్వాసలో చనిపోతుందో, నేను చనిపోతుందో, ఈ భావన మనకి రాదు. వాళ్ళిద్దరు అంటున్నారు, నేను కూడా అక్కడే ఉన్నాను లేండి. అప్పుడు నేను ఆ పిల్లలతో ఒక పిల్ల ఉన్నప్పుడు, సరే వాడిని చెప్పమని సార్ అంటాడు. ఒరే పోనీ నువ్వు చెప్పరా, నువ్వు చిన్నోడుగా, వాడు పెద్దోడు. పెద్దోళ్ళే ఫస్ట్ చెప్పాలి సార్ అంటాడు వాడు. పెద్దోళ్ళే ఫస్ట్ చెప్పాలి సార్. ఒరే పెద్దోడు అంటున్నాడు, వాడు వినేటట్లేదు, నువ్వు చెప్పరంటే, నేను పెద్దోడిని నువ్వే అన్నావుగా, మరి చిన్నోడిని చెప్పమని అంటే చెప్పాలనే తత్వం ఇద్దరికీ లేదు. ఒప్పుకునే తత్వం లేనప్పుడు దేవుని సన్నిధిలో మనం యోగ్యులం కాలేం మిత్రులారా. ఒప్పుకునే తత్వం మనలో లేనప్పుడు దేవుని ఎదుట యోగ్యులంగా నిలబడలేం. ఇది మొదటి ప్రస్తావన. ఉజ్జీవానికి మొదటి మెట్టు ఏంటి అని అంటే ఈ 4 ఆలోచనలు. ఏం చెప్పాను నేను? తగ్గించుకోవటం, తగ్గించుకొని ప్రార్థించటం, చెడు మార్గాన్ని విడిచి దేవుని వెతకటం, పాపాలను ఒప్పుకోవటం. పాపాలు ఒప్పుకోవటం అన్న దగ్గర ఓ మంచి వాక్యం జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం తీయండి, 13వ వచనం చదవండి. అతిక్రమములను దాచిపెట్టుకునివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని చెప్పాడు. దేవుడు నువ్వు కనికరం పొందాలని, ఆయన కనికరానికి నువ్వు పాత్రుడవు కావాలని ఆశిస్తా. ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు నిలబడితే ముగింపు తెలియనట్టుగా అయిపోతుంటుంది ఒక్కొక్కసారి. చాలా సమయం లోపల నుంచి ఉరకలేసే ఆనందం వస్తా. నిలబడ్డాను అని అంటే ఎక్కువసేపు నిలబడ చెప్పకూడదని కూడా ప్రార్థన చేసుకుని వస్తా. తెలుసా మీరు ఎక్కడ విసిగిపోతారో అని ఉరకలేస్తూ ఉంటుంది లోపల. ఆయన గురించి మాట్లాడాలనుకున్న
ప్రతిసారి ఉరకలేస్తా. ఆనందం కారణం ఏంటంటే ఆయన మంచితనం. ఏం కోరుతున్నాడు? నేను కనికరించాలనుకుంటున్నాను, ఒప్పుకుంటే బాగుండి కనికరిస్తా. ఒక పాపాత్ముడైన మనిషిని చూసి ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఒప్పుకుంటే బాగుండి వీడు, నేనేం చేయాలనుకుంటున్నాను? కనికరించాలనుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావో తెలుసా? నువ్వెంత ఉన్నతుడు మనసున్న దేవుడిని కలిగి ఉన్నావో నీకు తెలుసా? అందుకనే మనం విధేయులమై ఒప్పుకోగలిగితే ఉజ్జీవం అది మొదటి మెట్టు అవుతుంది. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. బైబిల్లో కొన్ని ఉజ్జీవ సందర్భాలు ఉన్నాయి. అవి ఎందుకు ఉజ్జీవ సందర్భాలు అని మనం అంటామో వాటిని నేను చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. మూడో విషయానికి వెళదాం. బైబిల్లో కొన్ని ఉజ్జీవ సందర్భాలు లేక కొన్ని ఉజ్జీవాలు, అవి ఎందుకు ఉజ్జీవంగా మారాయో నేను మామూలుగా చెప్పేసి అధ్యాయం చూపించి మామూలుగా చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవవలసే ఉంటుంది. ఒకసారి చూడండి. పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనను సమ్మతించిరి. ఆ నిబంధన చేయగా ఆ నిబంధనకు జనులు సమ్మతించారు. అధ్యాయం అంతా మీకు వీలున్నప్పుడు చదువుకోండి. చాలా చక్కని ఓ అద్భుతమైన ఉజ్జీవానికి సంబంధించిన అధ్యాయం బైబిల్లో ఇది. నేనంతా మనం మాట్లాడుకోవడానికి సమయం ఉండదు కనుక నేను టూకీగా చెప్తా. రాజైన యెషీయా కాలంలో జరిగిన ఒక సంఘటన. ప్రజలు విగ్రహాలకి తిరిగిపోయారు. దేవుని మందిరానికి దగ్గరలోనే విగ్రహాలు ఏర్పాటు చేసి పూర్తి విగ్రహాలకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే దేవుని వాక్యం దైవజనుడు చదివి వినిపించాడో, వాక్యం విన్న వాళ్ళందరికీ పశ్చాత్తాపం కలిగింది. ప్రమాణం చేశారు. ఏమని? ఏదైతే దేవుని వాక్యం మేము విన్నామో ఆ ప్రకారమే చేస్తానని చెప్పేసి వాళ్ళంతట వాళ్ళు ఏర్పాటు చేసిన విగ్రహాలని కూల్చేశారు. ఇదే దిద్దుబాటు కాలం అని అంటాం, దిద్దుబాటు స్థితి అని అంటాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి అంతరంగం దిద్దుకోవటం ప్రారంభమవుతుందో ఉజ్జీవం ప్రారంభమైనట్టే. ఉజ్జీవం అంటే దిద్దుకోవటమే. ఆ వ్యక్తి జీవితం ఆ సందర్భంలో జరిగింది. దేవతా స్తంభాలను పడగొట్టారు, దేవతా బలిపీఠాలను పడగొట్టారు. యెహోవాకు బలులు అర్పించడం ప్రారంభించి మనం ఇలాగే ఉండాలి అని ఎవరైతే అలా అవటానికి కారకులయ్యారో వాళ్ళందరినీ పట్టుకొని కొంతమంది దేశ బహిష్కరణ చేశారు, కొంతమందిని చంపారు, చెడు దేశంలో లేకుండా చేశారు. ఏం చేయబట్టి? వాక్యం విని సమ్మతించినందువల్ల జరిగింది. వాక్యం విని సమ్మతించినందువల్ల ఆ ప్రజల జీవితాల్లో ఆ సంగతి జరిగింది. రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లో ఉన్న సందర్భాలు. మొదట నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన ఉజ్జీవానికి సంబంధించిన అధ్యాయాలు ఏంటి అని అంటే 8, 9, 13 అధ్యాయాలు. నెహెమ్యా గ్రంథంలో ఉజ్జీవానికి నేను ఎప్పుడైనా 13వ అధ్యాయం పూర్తిగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఈ సిరీస్లో. మనం ఎప్పుడైనా 8, 9, 13 అధ్యాయాలు. ఈ 8, 9, 13 అధ్యాయాల్లో ఏం జరిగిందో మనందరికి బాగా తెలిసిన సందర్భం. 8వ అధ్యాయానికి రండి. మొదటి 3 వచనాలు చదువుదాం, కొంత అర్థమవుతుంది. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై ఎజ్రా అని శాస్త్రితో చెప్పగా నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును
ధర్మశాస్త్ర గ్రంథమును జనాలంతా ఏం చేశారంటున్నాడు? శ్రద్ధతో విన్నారు. 5వ వచనం చూడండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథము విప్పగానే జనులందరూ మళ్ళీ నిలబడ్డారు. జనాలంతా నిలబడ్డారు. నిలబడిన తర్వాత ఈయన వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. 8వ వచనంలో చూడండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా ఏడవటం పశ్చాత్తాపం మొదలుపెట్టారు. అదే ఉజ్జీవం. ఎప్పుడైతే చదువుమా ఇది ప్రతిష్ఠిత దినం. ఈరోజు ఏడవద్దు, ఏడవటానికి ఒక దినం ఏర్పాటు చేసుకుందాంలే అని వాళ్ళకి చెప్పారు. 10వ వచనం చివరిలో ఈ మాటలు మనం మళ్ళీ తిరిగి చూడొచ్చు. చాలు, అక్కర్లేదు, చదవనక్కర్లేదు. ఏం జరిగింది అక్కడ? పశ్చాత్తాపం, జనాలలో కలిగిన మార్పు, పాపాలు ఒప్పుకోవటం. ఉజ్జీవం అంటే తప్పుని ఒప్పుకోవటం, పాపాలను ఒప్పుకోవటం, అంతరంగాన్ని సరిచేసుకోవటం, దేవునికి దగ్గరగా చేరటం. ప్రభువా, నీకు ఇప్పటి వరకు దూరం అయిపోయాను అని తప్పు తెలుసుకొని దగ్గరగా చేరటం కాదు, అంటు కట్టబడటం ఉజ్జీవం. దేవునితో అంటు కట్టబడటం, అంతరంగం శుద్ధి చేసుకోవటం ఉజ్జీవం. ఉజ్జీవ కీడుకులకి వెళ్ళొచ్చాను, భలే జరిగింది మీటింగ్, లైటింగ్లు బాగున్నాయి. ఏంటి అంట? ఉజ్జీవ కూడికలకి వెళ్ళి లైటింగ్లు బాగున్నాయి. పాటలు పాడటానికి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చారు. ఏమైనా పాడాడా? చనిపోయాడు కదా ఆయన. సరే, ఎవరు పెద్ద గాయకుడిని తీసుకొచ్చారు. ఓ భలే పాడారు. ఎంత బాగుంది అనుకుంటున్నాం. అయ్యగారు వేసుకున్న సూట్ ఉంది. ఏది వాక్యం చెప్పిన అయ్యగారు, ఆయన సూట్ ఉంది, ₹1,00,000 భలే ఉంది. ఆయన కూడా ఆయన ఒక జోకు చెప్పాడు. ఎందులో? ఇవన్నీ ఉజ్జీవ కూడికలో. తిరిగి వచ్చిన వాడి ఉజ్జీవం ఏంటి? ఏం తెలీదు అమ్మా. పశ్చాత్తాపం జరగకుండా, అంతరంగ శుద్ధి జరగకుండా ఉజ్జీవం అనేది వ్యక్తి జీవితంలో జరగదు. మనం ఎలాంటి కూడికలకి వెళ్ళినా జరగదు. దేవుని ఆత్మ మన లోపల పనిచేసి తీరాలి. అందులో ఎలాంటి అనుమానం ఉండకూడదు. 9వ అధ్యాయానికి రండి. నెహెమ్యా గ్రంథంలో 2-3 వచనాలు చూస్తారా? కనీసం 4 గంటల సేపు నిలబడి, ఉన్న చోట నిలబడి ఏం చేస్తున్నారంట? వాళ్ళు పాపాలు ఒప్పుకుంటున్నారు. ఎవరి పాపాలు? అది వీళ్ళు చేసినవే కాదు. మా తండ్రులు ఏమైనా పాపం చేసి ఉంటే ప్రభు అవి కూడా క్షమించి ఆ శిక్ష మా మీద రాకుండా మమ్మల్ని కాపాడు అన్నాడు. ఇప్పుడు మన పితరుల పాపాల కోసం మనం చేయవలసిన అవసరం లేదు. చేసినా క్షమించే అవకాశం కూడా ఇప్పుడు లేదు. ఎంత అద్భుతమైన దేవుడు! నీ గురించి నువ్వు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నా పాపం నాకు తెలుసు, నా విధేయత నాకు తెలుసు, నా అహంకారం నాకు తెలుసు, నా అంతరంగ స్థితి నాకు తెలుసు. ఒప్పుకుంటే సరిపోద్ది కాదు? సరిచేసుకుంటే దేవుని సన్నిధిలో సరిపోతుంది కాదు? 9వ అధ్యాయంలోనే 26వ వచనానికి తిప్పండి. చెప్తున్నారు వీళ్ళు, ప్రభువా నీ తట్టు తిరగండి తిరగండి అని చెప్పిన నీ ప్రవక్తల మీద పగబట్టి ఆఖరికి చంపేశారు ప్రభువా మా పితరులు. ఆ శిక్ష మాకు రాకుండా మాకు సహాయం చేయి. ఉజ్జీవం ఇక్కడే ప్రారంభమవుతుంది, పశ్చాత్తాపడటంతో. 33వ వచనం చూడండి. మీరు అధ్యాయాలు చదివితే చాలా ఉన్నాయిలే, నేను పైన చెప్తున్నాను. మా మీదికి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా చివరికి వాళ్ళు ఎంత తృప్తి పడుతున్నారంటే, శ్రమల పాలు అయినా కూడా మా మీదకి వచ్చిన శ్రమలన్నీ బట్టి ఆలోచన చేస్తే నువ్వే న్యాయస్తుడు ప్రభువా, నువ్వు సత్యంగానే ప్రవర్తన చేశావు, మేమే దుర్మార్గులం ప్రభువా, ఇంత శిక్ష పొందాము అని అంటే నువ్వే మంచోడివి, ఇంకా బతికించి ఉంచావు, కొట్టావు కానీ చంపలేదు అన్నట్టు. దెబ్బలైతే ఈ మాట మనం ఎక్కడ చూస్తాం? 118వ కీర్తన 18వ వచనంలో చదువుతాం. యెహోవా మమ్మలను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు అప్పగించలేదు అన్నట్టుగా. కొట్టావు కానీ చంపలేదు మమ్మల్ని అనే ఈ భావన. అపోస్తుల కాలంలో 4వ సందర్భం జ్ఞాపకం చేస్తాం. ఎన్ని సందర్భాలు జ్ఞాపకం చేసాం?
ఏమో రెండే. ఏంటి రెండు? మొదటి సందర్భం రాజుల గ్రంథంలో యెషయా రాజు కాలంలో జరిగిన ఉజ్జీవం. రెండవది ఎజ్రా నెహెమ్యాల కాలంలో జరిగిన నెహెమ్యా గ్రంథంలో ఉజ్జీవం. మూడవది నినివే పట్టణంలో జరిగిన ఉజ్జీవం అనుకోండి. యోనా గ్రంథంలో జరిగిన ఉజ్జీవం. పశ్చాత్తాపం ఎక్కడ జరిగితే అదే ఉజ్జీవం. బాగా గుర్తుపెట్టుకోండి మనసులో. పశ్చాత్తాపపు కన్నీళ్లు ఒక ఆత్మీయుడు ఎక్కడ ఏడ్చి నేను పాపిని ప్రభు అంటాడో అదే ఉజ్జీవం. బాగా బండ గుర్తులాగా పెట్టుకోండి. ఇది ఎగిరి డాన్సులు వేసి ఆనందపడి వస్తే అది ఉజ్జీవం కాదు. నేను అంటున్నందుకు ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అది ఉజ్జీవం కాదు, వాక్యానుసారం కాదు. అది వెర్రి తోలడం అన్నాడు చూడు యెహూ రథం సందర్భంలో, అది వెర్రి తోలడం అవుతుంది, అది కాదు. యోనా ప్రసంగం విన్నారు. యోనా ఎలాంటి ప్రసంగం చేశాడు తెలుసా? అస్పష్టమైన ప్రసంగం చేశాడు. ఎలాంటి ప్రసంగం? అస్పష్టమైన పరిచర్య, అస్పష్టమైన ప్రసంగం, అస్పష్టమైన అన్ని అస్పష్టం, అసంపూర్తి ప్రయాణం. ఎన్ని దినాల ప్రయాణం అది? ఆ పట్టణం ఆదర్ నుంచి ఇద్దరికి ఎన్ని దినాల ప్రయాణం అన్నాడు? మరి ఈయన ఎన్ని దినాల ప్రయాణం చేశాడు? మిగతాది ఏం చేశాడు? మీరు జావండి, నాకు సంబంధం లేదు, ఆయన చెప్పన్నాడు అని 3 ముక్కల్లో చెప్పేసి ముగించాడు అనమాట. ఆ 3 ముక్కల్నే వాళ్ళు 6 ముక్కలు చేసుకొని మిగతా దేశానికి కూడా పంచిపెట్టి మనం పశ్చాత్తాపడదాం అనుకున్నారు కదా. ఈ భక్తుడు అసంపూర్తిగా ముగిసిపోయిన పరిచర్య బైబిల్లో ఏదన్నా ఉంది అని అంటే యోనా గ్రంథమే. యోనా పరిచర్య అసంపూర్తిగా ముగిసిపోయిన పరిచర్య. అసంతృప్తి కలిగి జీవితాన్ని బహుశా ఆయన ముగించాడో ఏమో మనకు తెలియదు. అయినా సరే అరకొరక సువార్త ప్రకటించినా సరే ఆ ప్రజలు ఎంత పశ్చాత్తాపడ్డారో చూడండి. అదే మిత్రులారా ఉజ్జీవం. చంటి పిల్లలకు కూడా ఆ రోజు ఏం చేయలేదంట, తల్లులు పశువులకు కూడా నీళ్లు పెట్టలేదనే మాట మనం చదువుతాం. పశ్చాత్తాపం తీవ్రతరమైపోయింది వాళ్ళల్లో. ఉజ్జీవానికి మూలమైంది, ముఖ్యమైంది పశ్చాత్తాపడటం. వాళ్ళు అన్యులే అయినా సరే దేవుని సన్నిధిలోంచి జవాబు పొందుకోగలిగారు. మనం దేవుని పిల్లలమే అయ్యండి ఎందుకని జవాబు పొందలేం? ఖచ్చితంగా పొందుకుంటాం. 4వ సందర్భం పేతురు ప్రసంగం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో 3000 మంది ఒకటేసారి రక్షించబడిన సంఘ చరిత్రలో ఇది ఒక పెద్ద ఉజ్జీవం, మొదటి ఉజ్జీవం. 3000 మంది ఆ రోజు 2వ అధ్యాయం 41వ వచనంలో మనం చదువుతాం. వాళ్ళు వచ్చి సంఘంలో చేర్చబడిన ఈ గొప్ప సందర్భాన్ని మనం చూడొచ్చు. 3వ విషయానికి వెళ్తున్నాం, నాకు సమయం కొంచెంగా ఉంది. ఉజ్జీవం యొక్క ఫలాలు ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి? మొదట ఏం చెప్పాను నేను? ఉజ్జీవానికి పునాది ఏంటి అని ఆలోచన చేశాం. రెండవది ఏంటి? బైబిల్లో కొన్ని సంఘటనలు ఉజ్జీవానికి సంబంధించిన సందర్భాలు జ్ఞాపకం చేశాం. మూడవది ఏంటి అంటే ఉజ్జీవం యొక్క ఫలితాలు ఏంటి అని ఆలోచించారు. ఏముంటుంది ఫలితం? ఏమై ఉండొచ్చు ఉజ్జీవం యొక్క ఫలితం చెప్పండి. ఫలితం ఏంటి చెప్పనా మిత్రులారా? పాపపు ఒప్పుకోలు. మొదటి ఫలితం ఏంటంటే ప్రజలందరూ ఏం చేశారు? నెహెమ్యా గ్రంథంలో ఒప్పుకోమని చెప్పారా వాళ్ళు ఏమైనా? వీళ్ళయే కాకపోగా మళ్ళీ ఎవరు ఒప్పుకుంటున్నారు? పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటున్నారు. మొదటి ఫలితం పాపపు ఒప్పుకోలు. ప్రజలు తమ తప్పును దాచుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకుంటారు ఉజ్జీవం కలిగినప్పుడు. ఒక వ్యక్తి అంతరంగంలో ఉజ్జీవం ప్రారంభమైనప్పుడు తప్పు దాచిపెట్టుకోరు, ఒప్పుకోవటం మొదలు పెడతారు. రెండవది ఏం జరుగుతుందంటే, రెండవ ఫలితం దేవుని వాక్యం పట్ల ఆసక్తి చూపుతారు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి చూపుతారు. నేను ముందు ముత్యంపేట అనే సంఘంలో చాలా కాలం పరిచర్య చేసినప్పుడు నా లైవ్ కానీ రికార్డ్ మెసేజ్లు కూడా మీకు కనబడతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా 1:02 గంటలు కూడా వాక్యం చెప్పేవాడిని. నేను 1:02 గంటలు వాక్యం చెప్పేవాడిని. 150 నిమిషాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే 2 గంటలు దాటి వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రికార్డు చేసాం, కొన్ని లైవ్ కూడా ఇచ్చాం, ఉంటాయి, అలాగే ఉన్నాయి ఫోన్లో. గంట సేపు చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ముత్యంపేట సంఘస్థలే వింటారు, చాలామంది వింటారు, ఈ మాట కూడా వింటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఆహా నీకు పని ఉందా, అయిపోయాక అందరికి వందనాలు అని చెప్పి వెళ్తూ ఉంటానుగా, ఈరోజు బాగా పని ఉన్నట్టుందే నీకు, అందుకే తొందరగా ముగించిన వాళ్ళు పో 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 అనేవాళ్ళు. పో ఎల్లులే పో, ఇంకెప్పుడు మళ్ళీ మధ్యలో
ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు వాక్యం వింటాం, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాం అనేవాడు. నేను 2 సంఘాలు మేనేజ్ చేసుకోవటం వల్ల ఎక్కువ సమయం మీ దగ్గర ఉండటం కుదరదనంటే వాళ్ళు చాలా విలవిల్లాడిపోయేవాళ్ళు వాక్యం కోసం. అట్లయితే కుదరదు, బుధవారం మా ఇంట్లో కూడికి పెట్టు, లేకపోతే శుక్రవారం మా ఇంట్లో పెట్టు, మంగళవారం మా ఇంట్లో పెట్టు, మధ్యలో ఎప్పుడు కలుసుకుంటాం, ఆదివారం ఒకరోజు అయితే ఎలా కుదురుతుంది, వాక్యం ఎప్పుడు వింటాం అని చెప్పేవాళ్ళు. సరే పెట్టుకోండి, వస్తానులే మిగతా రోజుల్లో వచ్చి వాక్యం చెప్తానులే అని చెప్తే సర్లేమ్మని చెప్పి మళ్ళీ కూడికి పెట్టుకొని వాక్యం కోసం ఆరాటం. నేను ఆ సంఘంలో వారికి ఉన్న వాక్య పట్ల ఆరాటం చాలా ముగ్ధుండైపోయేవాడిని. 2 గంటలు చెప్తుంటే అలా కూర్చొని వింటూ ఉండేవాడు, అలాగే కూర్చునేవాడు. ఖచ్చితంగా 4 గంటలు విన్నారు, నిలబడి విన్నారు. ఎవరు? నెహెమ్యా కాలంలో 4 గంటలు నిలబడి విన్నారు. అధ్యాయం సరిగ్గా చదవండి. వర్షం వచ్చిందంట కదూ, మీరు చదివారు కాదు ఎగ్జామ్ కోసం. వర్షం వచ్చిందంట, వర్షంలో నిలబడి వాళ్ళు వింటున్నారు, ఆయన వర్షంలో ఉండి బోధ చేస్తున్నాడు. ఎలా ఉండుంటుంది ఒకసారి ఊహించుకోండి. పెద్ద వర్షం అని రాసింది బైబిల్లో, పెద్ద వర్షం వచ్చిందంట. పశ్చాత్తాపట్టం ఆపల, ఒరే వర్షం వస్తుందా రేపు వద్దాం అని పోలేదంట. వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు, అక్కడ నిలబడి ఏడుస్తూనే ఉన్నారు, పశ్చాత్తాపడ్డారు. ఇలాంటి పశ్చాత్తాపం వాక్యం మీద శ్రద్ధ చూపడానికి నడిపిస్తుంది. పాపపు ఒప్పుకోలు, వాక్యం పట్ల ఆసక్తి, 3వది ప్రార్థనా జీవితం పట్ల ఆసక్తి కూడా కలుగుతుంది. వ్యక్తిగత మరి సంఘ ప్రార్థనలు ఈ ఉద్యమం వస్తే బలపడతాయని చెప్తున్నాడు. 4వ సందర్భం ఏంటంటే, ఫలం ఏంటి అని అంటే నీతి గల ప్రవర్తన కలుగుతుంది. సమాజంలో లేక ప్రజల్లో మార్పు వస్తుంది. ఈ మార్పు ప్రేమ, పరిశుద్ధత పెరుగుతాయి సంఘంలో. ఉద్యమం వచ్చిన సంఘం ఎలా ఉంటుంది? ప్రేమ, పరిశుద్ధత. 3వది ముఖ్యమైనది, మూలమైంది ఐక్యత సంఘంలో కొనసాగుతుంది. ఉద్యమం ఎప్పుడు కూడా ఒక వ్యక్తితోనే ప్రారంభమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఎప్పుడు కూడా ఉద్యమం ఒక వ్యక్తితోనే ప్రారంభమవుతుంది. అది నా నుంచి అయినా కావచ్చు, నీ నుంచి అయినా కావచ్చు, ఇక్కడ కూర్చున్న ఎవరో ఒక యవనస్తుడైనా కావచ్చు, ఒక్కరి నుంచే ప్రారంభమవుతుంది. వారి పశ్చాత్తాపం వారి నుంచే. నేనేమంటున్నానంటే ఒక్కరి నుంచే ప్రారంభమవుతుంది అని చెప్తున్నప్పుడు ఆ ఒక్కడవు నువ్వు, ఆ ఒక్కదానివి నువ్వు, ఆ ఒక్కడిని నేనెందుకు కాకూడదు? మనం ఎందుకు ఉద్యమం కోసం దేవుని సన్నిధిలో మనం మొదటి అడుగు వేయకూడదు? మన హృదయం దేవుని కోసం మండుతున్నప్పుడు అది ఇతరులకు కూడా వ్యాపించే విధంగా ఉండగలగాలి. మన హృదయం నిజంగా మండితే ఇతరులకు అది వ్యాపిస్తుంది, ఖచ్చితంగా అది వ్యాపిస్తుంది. అందుకనే 80వ కీర్తనలో ఇలా అన్నాడు, 18వ వచనం త్వరగా చూడండి. 80వ కీర్తన 18వ వచనం. బ్రతికించు, మొరపెడతాం అంటున్నాడు. మమ్మను నువ్వు బ్రతికించు ప్రభువా, బ్రతికించు నాయన అంటున్నాడు. రివైవ్, తిరిగి మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు బ్రతికించాలి అని అంటున్నాడు. నువ్వు తిరిగి మమ్మల్ని బ్రతికిస్తేనే మేము బ్రతకగలుగుతాం. 90వ కీర్తన 14వ వచనం. 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములను ఉత్సహిస్తాం. నువ్వు తృప్తిపరిస్తేనే ఉత్సాహం కలుగుతుంది మా జీవితాలలో. చివరిగా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చివరి లైన్ చదువుతారా? 33వ అధ్యాయం 11వ వచనం. ఆ మాట లేదమ్మా, మునుపటి వలె ఇందాక చదివారు ఎవరు? మునుపటి వలె ఉండుటకై. ఉద్యమంలో ప్రథమ పాత్ర వహించేది ఆత్మీయుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మునుపటిలా నన్ను నువ్వు మార్చయ్యా అనాలి. మునుపటి వలె చెరలోనున్న ఈ దేశస్థులకును నేను రప్పించుచున్నానని, దేశస్థులను నేను రప్పించుచున్నాను యెహోవా సెలవిస్తాడు. మునుపటి వలె. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, మునుపటి వలె రక్షింపబడినప్పుడు నేను ఎంత ఉత్సాహం, ఎంత ఆతృత, ఎంత ఆసక్తి, దేవుని పట్ల భయం, దేవుని పట్ల భక్తి, దేవుడంటే ఇష్టం, దేవుని మాటను ధిక్కరించటం కాదు కదా, అడుగు కూడా ముందుకెయ్యలేను దేవుడి మాట కాదని తీవ్రత, ఆత్మీయ పరిశుద్ధత, నీతి కలిగిన అంతరంగం మునుపటి వలె ఉద్యమానికి కావాల్సింది మనం ప్రభు సన్నిధిలో అడగ. ఇర్మియా ఏమన్నాడు? మా పూర్వస్థితి మరలా మాకు దయచేయుము అన్నట్టుగా
పూర్వస్థితి కోసం తిరిగి రివైవ్ అవ్వటానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. తలలు వంచుదాం. ఈ మాటలను బట్టి ప్రభువుతోనే మాట్లాడుకుందాం. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వాడు ఆయన. నిన్ను ప్రేమించి నీ కోసం తనను తాను అప్పగించుకున్నవాడు ఆయన. ఆయన కోసం